కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉండటంతో పార్టీలో కీలక పదవులను దక్కించుకునేందుకు హస్తం నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నేతలు అనేక మంది పోటీ పడ్డారు. వారిలో సీనియర్లు, జూనియర్లు కూడా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో పార్టీ అధిష్టానం బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ పదవిని కట్టబెట్టింది. దీంతో ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవి తర్వాత కాంగ్రెస్లో ప్రాధాన్యత గల వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. త్వరలో ప్రకటించే కాంగ్రెస్ కమిటీలో తమకు అవకాశం కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో నేతలు లాబియింగ్ చేస్తున్నారట. తాజాగా మహిళా కోటాలో తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం దివంగత నేత విజయఆర్ కూతురు విజయారెడ్డి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి బలం లేదు. గ్రేటర్లో బీఆర్ఎస్ కు మెజార్టీ బలం ఉంది. ప్రతిపక్ష గులాబీ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలని భావిస్తోంది. మరొక వైపు త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ పీఠంపై ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గ్రేటర్లో బలోపేతం చేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే చేరికలపై దృష్టి సారించింది కాంగ్రెస్. ఆ కోణంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరగా వారి బాటలోనే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో గ్రేటర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరికొందరిని కూడా హస్తంగుటికి రప్పించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ హైదరాబాద్ చేపట్టింది. పార్టీ పదవుల విషయంలో ఈసారి గ్రేటర్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే పీసీసీ కమిటీలో గ్రేటర్లోని నేతలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పీజేఆర్ కూతురు విజయారెడ్డికి మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే గ్రేటర్లో కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విజయారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పీజేఆర్కు ఉన్న ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హైకమాండ్ భావిస్తోందట. మరి అధిష్టానం అనుకున్నట్లు గ్రేటర్ హైదరాబాద్కు ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ బలం పుంజుకుంటుందా? బీఆర్ఎస్ కూతురు విజయారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బీజేఆర్కు ఉన్న ఇమేజ్తో గ్రేటర్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది? మరి కాంగ్రెస్ విక్టరీ మాత్రం వర్కౌట్ అవుతుందా? మరి మహిళా కోటాలో విజయారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కుతుందా అని ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.